మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్.